హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు 6 టమాటాస్ యూజ్ చేశాను నేనైతే. పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి, ఇంకా దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ ఇలాచీ 4 వాడానండి నేను. మీరు ఒకవేళ ఘాటు ఎక్కువ తింటే దానికి యాడ్ చేసుకోవచ్చు కావాల్సినంతగా. ఫస్ట్ మంట సిమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం కలర్ మారిన తర్వాతకి దాంట్లో కొబ్బరి కూడా యాడ్ చేయాలి. ఇవి రెండు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాతకి అందులోకి నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ ఇవి 3 యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇలా వేగిన దాన్ని మొత్తము మంట చిన్ననే పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మంట ఆఫ్ చేసి కసూరి మేతి కొంచెం యాడ్ చేయాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాతకి ఇది మొత్తం ఒక వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండి పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. నేను ఒకటేసారి యాడ్ చేశాను, మళ్ళీ ఎందుకని చెప్పి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాము. దీనికి చింతపండు కూడా కావాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కరివేపాకు, 2 ఆనియన్స్ చిన్నవి, ఒకటైతే పెద్దగా ఉంటే ఒకటి సరిపోతుంది. ఈ ఆనియన్స్ ఆయిల్లో తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. మనము బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ ఎలా ఉంటాయో అలా అవ్వాలి. మొత్తం బ్రౌన్ కలర్లో బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు ఎప్పటికీ కూడా మనకి తొందరగా బ్రౌన్ అనేది కాదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని పైన కలుపుకుంటూ ఉంటే ఇలా మొత్తం వేగిన ఆనియన్ మొత్తం సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు టమాటాలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికి కర్రీకి మనం గుత్తి వంకాయ కూరకి వంకాయలు ఎలా కట్ చేస్తామో ఉత్తి ఘాట్లు పెట్టి వదిలేసేయాలండి. ఇలా చేయడం వలన కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మేము ఎప్పుడైనా ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా లేకపోతే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా తింటారు. దీంట్లోకి బగారా రైస్ చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. దీంట్లో కాస్త సాల్ట్ యాడ్ చేయాలి, పసుపు కూడా యాడ్ చేయాలి. పసుపు ఇంకా ఉప్పు యాడ్ చేయడం వలన మనకి మొక్కకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేయకపోతే మనకి టేస్ట్ చక్కగా వస్తుంది టమాటా తినేటప్పుడు. ఇప్పుడు ఫస్ట్ వేయించి పెట్టుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోకి ఆనియన్, 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. ఇలా వేసింది దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసి వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. టమాటాలు వేగిపోయాయి కాబట్టి టమాటాలు అనేది సైడ్కి తీసి అదే ప్యాన్లో ఆవాలు, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. మంట అనేది చిన్నగానే పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకోవడం వలన మనకి ఆయిల్ ఫస్ట్ నుండి ఇదే వాడుతున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది. దాంట్లోకి కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు ఉంటే తీసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను నేను. ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. మనము మసాలాలు ఎంత బాగా వేయించి ఎంత చిన్న మంట పెట్టి చేస్తే కూర అనేది ఎంత టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు వేగిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోకి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేయాలి. బాగా కలుపుకుందాం వెంటనే. ఇలా కలుపుకున్న 3 మినిట్స్కి మనకి మొత్తము ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది. దాంట్లోకి పసుపు యాడ్ చేయాలి. పసుపు, కారం, నేనైతే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసింది మొత్తం బాగా కలుపుకోవాలి. అడగంటుకోకుండా చూసుకోవాలి.
మంట అనేది మంటను పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టుకోవడం వల్ల తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని బాగా తీసుకుని దాంట్లోకి యాడ్ చేయాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి అది కూడా బాగా కడిగి దీంట్లో వేయాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది. ఇప్పుడు మొత్తం టేస్ట్ ఉప్పు కారం ఏమైనా కావాలి అంటే ఈ ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. కావాలనుకున్న వాళ్ళు ఇలా కూడా తినొచ్చు, మరీ హెవీ అయిపోతుంది కాబట్టి దాంట్లో ఆ వాటర్ యాడ్ చేయాలి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఇలా వాటర్ వేసాక మనం టమాటోలు ఫస్ట్గా వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ టమాటోలు యాడ్ చేయాలి. ఇంకా ఒక 3 పచ్చిమిర్చి కూడా మనం మధ్యలోకి చీల్చుకొని యాడ్ చేయాలి. ఇది బాగా కలుపుకుందాం ఒకసారి. కలుపుకొని మంట అనేది చిన్న పెట్టి మూత పెట్టి ఒక 6 మినిట్స్ వరకు వదిలేయాలి. తర్వాతకి ఓపెన్ చేసి చూసి కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇలా మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి కూరకి, అప్పుడైతేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.